వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏదైతే డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఉన్నాయో అదేవిధంగా ఎన్నికల సమయంలో ఏదైతే విద్యార్థులకి యువకులకి ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చెప్పని దాదాపుగా 10 రోజుల నుంచి గల ముందుగా జిల్లా విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో ర్యాలీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో గల 3 రోజులు దాదాపుగా రిలే నిరాదేశ కార్యక్రమాలు యువకులు విద్యార్థులతో మేము కలిసి నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా 10వ తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో కూడా జరిగిన అక్రమాల గురించి విద్యార్థులకి యువకులకి మీరు చేసిన మోసం గురించి నిరసనగా మేము ర్యాలీ ఏర్పాటు చేసాం. పోలీసులకి మేము పర్మిషన్ పెట్టుకున్నాం, శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామని చెప్పాం. ఏదైతే రిలే దీక్షలో మాకు వచ్చిన విద్యార్థులు యువకులు వచ్చిన స్పందన చూసి ర్యాలీకి వచ్చిన స్పందన చూసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం భయపడింది. నిన్న మధ్యాహ్నం నుంచి పోలీసులతో నోటీసులు ఇప్పించారు. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భయపెట్టారు. మీరు కనుక ర్యాలీలో పాల్గొంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పని, తప్పుడు కేసులు పెడతామని చెప్పని భయపెట్టే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు. నిన్న రాత్రి ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమన్వయకర్తకి నోటీసులు అందజేసి ర్యాలీ నిర్వహించుకోవద్దని చెప్పారు. బెదిరింపులు పోలీసులు చేశారు, భయపెట్టాలని చెప్పి చూశారు. కానీ వాళ్ళు ఎంత భయపెట్టాలనుకున్నా, ఎంత బెదిరించాలనుకున్నా ఈరోజు వేలాదిగా విద్యార్థులు యువకులు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇప్పటికన్నా కూటమి ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకోవాలి. మీరు ఎంత భయపెట్టాలనుకున్నా రోడ్డు మీదకి విద్యార్థులు యువకులు వస్తున్నారంటే ఈరోజు తప్పు జరిగింది కాబట్టి ఈరోజు వాళ్ళందరూ గారా ముందుకు వస్తాం జరుగుతుంది. మా డిమాండ్ ఒకటే, నారా లోకేష్ డిఎస్సిలో జరిగిన అక్రమాలకి నైతిక బాధ్యత నారా లోకేష్ వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పారు. అదేవిధంగా ఏదైతే ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు కానివ్వండి, నిరుద్యోగ వృత్తి కానివ్వండి, వెంటనే రిలీజ్ చేయాలని చెప్పని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. నిజంగా కూటమి ప్రభుత్వం మరి ఏం ఆలోచిస్తుందో, ఏం చేయాలనుకుంటున్నారో ఎంత సీరియస్గా విద్యార్థులు యువకులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే మరి కూటమి ప్రభుత్వం ఆలోచన విధానం సడన్గా కొంతమంది జోకర్లని, కొంతమంది కమీడియన్ని సీన్లోకి పంపిస్తారు. కొంతమంది కమీడియన్ని సీన్లోకి పంపించి మేము పులులం, మేము సింహాలం, మేము రౌడీలం, తోలు తీస్తా అని చెప్పని డైలాగులు. అంటే ఈ జోకర్లకి కమీడియన్ల గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుందా? వీళ్ళ గురించి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుందా? ఈరోజు డిఎస్సి గురించి మీరు సమాధానం చెప్పండి, లేకపోతే విద్యార్థుల గురించి యువకుల గురించి మీరు సమాధానం చెప్పండి అంటే మా కుటుంబం గురించి మాట్లాడతారు. మా కుటుంబం గురించి ఏం తెలుసు వాళ్ళకి? మా ముత్తాత దేవినేని సూర్యనారాయణ గారు నెప్పలి గ్రామానికి 18 ఏళ్ళు సర్పంచ్గా పనిచేశారు. మా తాతగారు దేవినేని రామకృష్ణ వరప్రసాద్ ఈ జిల్లాలోనే ఫస్ట్ ఇండస్ట్రీ సువర్ణ ఇండస్ట్రీస్ అని చెప్పని ప్రకాశం బ్యారేజ్కి ఆ రోజు గడ్డలు సప్లై చేసింది మా కుటుంబం నుంచి వచ్చిన ఇండస్ట్రీస్.
తర్వాత మా బాబాయ్ దేవినేని బాజీ ప్రసాద్ గారు, మా తండ్రి గారు నెహ్రూ గారు రాజకీయాల్లో ఉంటే మా బాబాయ్ దేవినేని బాజీ ప్రసాద్ గారు ఆ రోజుల్లోనే 100 లారీలతో ట్రాన్స్పోర్ట్ నడిపారు. ఇది నా కుటుంబ చరిత్ర. నేను చెప్పినప్పుడు, మాకు ఇండస్ట్రీస్ ఉన్నప్పుడు, మా ముత్తాత గారు సర్పంచ్గా ఉన్నప్పుడు మీ బతుకులేంటి, మీ కుటుంబం బతుకులేంటి? 100 రోజులు ఎక్కడో బిల్డింగ్ దగ్గర పైకి వచ్చే వాళ్ళకి కిందకు వచ్చే వాళ్ళ దగ్గర 10 రూపాయలు, 20 రూపాయలు, 100 రూపాయలు పోజేసిన బతుకు మమ్మల్ని విమర్శించే వాళ్ళు. ఎవరిని భయపెడతారు అంటే మీ బెదిరింపులకి, మీ దౌర్జన్యాలకి మేము భయపడతామా? ఇంతకంటే ఎక్కువ మా కుటుంబం చాలా చూసింది. మా కుటుంబం చాలా చూసింది. మేముంది ఎవరి నాయకత్వంలో పనిచేస్తున్నాం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అందరం గారు పనిచేస్తున్నాం. ఆ నాయకత్వంలో పనిచేసి మీ బెదిరింపులకి, మీ కమిడియన్ డైలాగులకి, మీ జోకర్ యాషాలకి మేము భయపడతాం అనుకుంటున్నారా? మీరు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంత భయపెట్టాలని చెప్పి చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంతకంటే ఎక్కువగా ప్రజానికం కోసం పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నా.